అమరావతి రాజధాని ప్రాంతంలో భూ ఆక్రమణల ఆరోపణలు మరోసారి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామ పరిసరాల్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీ స్థాయిలో పూడ్చివేత జరుగుతోందన్న సమాచారం నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి వాహనాలను సీజ్ చేశారు. రాజధాని భూముల విలువ కోట్ల రూపాయలకు చేరడంతో నదీ పరివాహక లంక భూములను అక్రమంగా పూడ్చి భూ వినియోగంలోకి మార్పులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండగా వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం అమరావతి ప్రాంతం నుంచి మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కృష్ణానది తీరం వెంబడి భూ ఆక్రమణలకు గురవుతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఆరోపణలకు సంబంధించి ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ విజువల్స్ కోసం అయితే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం అమరావతి తుళ్లూరు రాజధాని ప్రాంతంలో బోరుపాలెం గ్రామం వద్ద ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతం వెనుక కనుక మనం చూసుకున్నట్లయితే కృష్ణానది పరివాహక ప్రాంతం అయితే కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో ఏదైతే తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి ఏదైతే అంటే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో గనక ఈ ఆక్రమణలకు గురి అవుతూ పూర్తి స్థాయి కృష్ణానదిని పూడ్చుకుంటూ ఏదైతే కృష్ణా నదిలోకి మట్టిని కూడా తీసుకువచ్చిన విజువల్స్ ఇక్కడ మనం చూడొచ్చు. విజువల్స్ రాళ్ళు అదేవిధంగా నల్ల మట్టి ఏదైతే ఉందో ఈ మట్టితో కృష్ణానది అంతా కూడా పూడ్చివేసి దీన్ని ఏదైతే ఉందో ఇప్పటికే అమరావతి రాజధాని కోసం ఏదైతే సిఆర్డిఏ ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఇప్పటికే ఇవ్వడం జరిగిన దానితో పాటు ప్రస్తుతం ఏదైతే ఈ ల్యాండ్ కనుక చూసుకున్నట్లయితే ఇదంతా కూడా కృష్ణానదిని పూడ్చుకుంటూ ల్యాండ్ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ జరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. అంటే దీన్ని ఎలా పూడ్చారు అనే దానిపైన కనుక చూసుకున్నట్లయితే నల్ల మట్టి అదేవిధంగా రాళ్లతో దీన్ని అంతా కూడా పూడ్చుకుంటూ ల్యాండ్ పూలింగ్లో దీన్ని ఎక్స్టెన్షన్ పెంచుకునేందుకు ఇక్కడ కొంత ప్రయత్నం జరుగుతుంది అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు. అంటే దీని వెనక ఎవరున్నారు, అటు ఎవరైనా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాంతోపాటు అధికారులు ఈ ఆక్రమణలకు సహకరించింది పెద్ద ఎత్తున అధికారులు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఎంతమంది ఉన్నారు అనేది మాత్రం కొంత వివరణ తెలియాల్సి అయితే ఉంది. దాంతోపాటు ప్రస్తుతం దీనికి జరుగుతున్న ఆక్రమణలకు సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా కొంత అడ్డుకోవడం అదేవిధంగా పోలీసులు రెవెన్యూ అధికారులు ఇప్పటికే దీనిపైన యాక్షన్ తీసుకున్నామని కూడా కొంత చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ ఇక్కడ జరుగుతున్న ఆక్రమణలపైన ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పని కూడా గ్రామస్తులు కొంతమంది కోరుతున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ జరుగుతున్న పరిణామాలన్నిటిని కూడా చూసుకున్నట్లయితే అటు అధికారులు కూడా కొంత మనం విజువల్స్లో చూడొచ్చు. క్రెయిన్లు ఏదైతే ఉన్నాయో ఆ క్రెయిన్లన్నిటినీ కూడా సీజ్ చేసిన పరిస్థితి ఈ నల్లమట్టి మనం విజువల్స్లో చూడొచ్చు. పూడ్చింది విధానం కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా దాదాపుగా అరెకరం పైచిలకు ఈ పూడ్చివేతకు గురి అయిందని చెప్పాలి. దీంతోపాటు ప్రస్తుతం దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు, ఒక పక్క అమరావతి రాజధాని పైన అటు అధికార ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నప్పటికీ ప్రస్తుతం ఇలాంటివి చేయటం ఏదైతే ఉందో ఇదంతా కూడా ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు వచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా దీనిపైన వెంటనే సీరియస్ అయ్యి తగిన చర్యలు చేపట్టాలని చెప్పని కూడా కోరుతున్న పరిస్థితి. మనం కనుక విజువల్స్లో చూసుకున్నట్లయితే అంతకు ముందు ఉన్న స్థలం అనమాట. ఈ స్థలంలో క్రెయిన్లు ఏదైతే ఉన్నాయో ఆ క్రెయిన్ల ద్వారా ఇదంతా పూడ్చివేతకు గురి అయింది. ఈ పూడ్చివేతకు గురి అయిన పరిస్థితి విజువల్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఆ క్రెయిన్లు ఏవైతే ఉన్నాయో ఆ క్రెయిన్లన్నిటినీ కూడా అధికారులు అయితే సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ వచ్చే దారి ఏదైతే ఉందో రహదారి, ఆ రహదారికి కూడా ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేసి ఇటువైపు ఎవరిని రానివ్వకుండా దీన్ని అయితే పటిష్ట భద్రత అయితే చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గ్రామస్తులు కానీ ఇటు స్థానికులు కానీ పెద్ద ఎత్తున ఇలాంటి ఆక్రమణలకు గనక గురి అయితే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరిన్ని వివాదాలకు అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది. కాబట్టి దీనన్నిటిని కూడా తగిన చర్యలు అయితే చేపట్టాలని చెప్పని అయితే అటు అధికారులు కానీ ఇటు గ్రామస్తులు కానీ కోరుతున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు చేపడుతుంది, అసలు ఇది ఎందుకు పూడ్చివేయాల్సి వచ్చింది అనే దానిపైన, మరి ఎవరు పూడ్చారు ఏంటి, దీని వెనక ఎవరు ఉన్నారు అనే దానిపైన పూర్తి వివరణ అధికారుల ద్వారా తీసుకుంటుందా లేదా అనేది మాత్రం అయితే వేచి చూడాలి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గ్రామస్తులు అయితే దీనికి పూడ్చివేత ఏదైతే ఉందో ఈ పూడ్చివేత కృష్ణానది పరివాహక ప్రాంతం
ఆనుకొని ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూడ్చుకుంటూ నల్లమట్టి గ్రావెల్ వీటన్నిటితో ఇదంతా పూడ్చుకుంటూ ల్యాండ్ ఎక్స్టెన్షన్ అయితే రేపు సిఆర్డిఏలో ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన దాంట్లో దీన్ని ఎక్స్టెన్షన్ కింద ఎక్కువ తీసుకుంటారు. ఈ రకంగా ల్యాండ్ పూలింగ్కు సంబంధించి అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పని కూడా అటు గ్రామస్తులు అదేవిధంగా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే దీనిపైన ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది మాత్రం కొంత వేచి చూడాల్సి అయితే ఉంటుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి.